వెల్కమ్ టు మై ఛానల్ లీలా కుకింగ్ ఛానల్. నేను లీలా. ఈరోజు డల్గా ఉన్నాను అనుకుంటున్నారా? డల్గా ఏం లేను. ఈరోజు పల్లీలతో పొడి చేసి చూపిస్తాను. పల్లీల పొడి ముందు వీడియోలో నువ్వుల పొడి పెట్టినాను కదండి. ఇప్పుడు పల్లీల పొడి తయారు చేసేస్తాను. ఈరోజు పల్లీల పొడి చేసుకుందాం. స్టార్ట్ చేస్తామా? దీనికి కావాల్సిన పదార్థాలు చూపెడతాను. పల్లీలు, 1 కప్పు పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఆయిల్ ఎండుమిర్చి వేపడానికి, ఇదిగోండి వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోండి. సాల్ట్ చూసారు కదా. ఇంకా చిన్న బెల్లం ముక్క వేస్తాం. మాకు కొన్ని పొళ్ళల్లో మాత్రం బెల్లం ముక్కేస్తాను, చెప్పాను కదా ముందు వీడియోలో ఒకసారి మీకు. స్టార్ట్ చేస్తామా? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుంటాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుంటాం. పెన్నము కొంచెం కాగలిస్తాం. చెప్పాను కదా, ఆయిల్ వేసుకోవాలి. పెన్నం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పెన్నంలో ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ ఆయిల్. తర్వాత ఇదో ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం స్టవ్ తగ్గించేసి సింక్లో పెట్టి ఘాటు వస్తుంది, స్లోగా వేపాలి. ఈ వేపడంలోనే మంచి వాసన వస్తుంది పొడి. ఇంకా వేగిపోయినాయమ్మా, పక్కకు తీసేసుకుందాం. మరి మార్చకూడదు. ఈ స్టవ్ మీద ఇది పెట్టుకునేస్తాం. ఇది కాలని కొంచెం వేపాం కదా. ఈ మిరపకాయలు మిక్సీలో వేసే లోపల కొంచెం చల్లగా కావాలి. వేడిన తర్వాత పెన్నం కొంచెం బాగా వేడింది. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. చూడమ్మా, పల్లీలు బాగా వేగినాయి. మరి నల్లగా కాకుండా వేపుకోండి. లైట్ కలర్ వస్తే గిన పొడి మంచి వాసన వస్తూ ఉంటుంది, గుమ్మలాడుతూ ఉంటుంది. మరి మాడగొట్టుకోకండి, నల్లబడుతుంది పొడి. నల్లగంటే అన్నంలో కలిపితే బాగా కనిపించదు. సరేనా? అయిపోయినాయి, వేగిపోయినాయి. ఇప్పుడు పల్లీలు వేగినాయి కదా. ఇవి చల్లారే లోపల మనం ఏం చేస్తామంటే, ఈ మిరపకాయలు ఎంచి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి, దీన్ని మిక్సీకి వేసుకుందాం. అవి చల్లగా అయ్యే లోపల ఇవి మిక్సీకి వేసుకుందాం. ఎందుకంటే అవి కూడా వేడివేడిగా వేస్తే పొడి బాగుండదు, ముద్దలాగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సాల్ట్ వేసుకుందాం. మీరు తినేదాన్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. సరేనా? ఓకే. ఎండుమిర్చి వేపినది మిక్సీకి వేసుకొని వస్తాయి. ఇప్పుడు వేపి పొట్టు తీసానండి. పొట్టు తీయకపోతే ఈ షాపులలో మందులు కొట్టేశారు పురుగు పట్టకుండా. అందుకోసం మనం వేపినాక పొట్టు తీయాలి. ఇప్పుడు ఇవి మళ్ళీ మిక్సీకి వేసుకుందాం. చూడమ్మా, పల్లీలు కూడా వేసాను మిక్సీకి. ఇప్పుడు బెల్లము, వెల్లుల్లిపాయలు వేస్తాను. కొద్దిగా బెల్లం ఇందాక చూపెట్టాను కదా, ఆ బెల్లం వేస్తున్నా. వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా కొంచెం నలిపేసి దీంట్లో వేసేసుకోండి. 1 రౌండ్ మిక్సీ కొట్టేస్తే చాలు. రావాలి. చూడండి ఎలా వచ్చిందో. మిక్సీకి వేసినాను. ఇలా బౌల్లో తీసుకున్నాను. ఇంకా
గుమగుమలాడే పల్లీల పొడి. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా అంటారు. ఇక్కడేమో హైదరాబాద్ సైడ్ అంతా పల్లీల పొడి అంటారు. మాకు రాయలసీమలో చెనక్కాయ పొడి అంటారు, వేరుశెనగ గింజల పొడి. అమ్మ మీరు కూడా ఒకసారి చేసి చూసి హ్యాపీగా తినండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ పాపా, బాయ్.